అల్లుగురు ప్రేమ కోసం పడే రోజే లేదు మీ ఇద్దరు వల్ల ఆనందం పడే రోజే లేదు మీ ఇద్దరు వల్ల అట్లా అదే జరిగి చూపిస్తుంది జీవితంలో ఏంది జరగకూడదు అంటారా అదే జరిగి చూపిస్తుంది వినమ్రంగా ఉండు అర్జున. ఎప్పుడైతే వృక్షం పండ్లతో నిండి ఉంటుందో అది మరింత వంగి ఉంటుంది. అయినా ఈ లోక కాల చక్రంలో నీవెంతటి వాడివి? కేవలం ఒక చిన్న క్షణానివి. ఈ విశ్వం నీకంటే ముందు నుంచి ఉంది, నీ తర్వాత కూడా ఉంటుంది. నీవు ధర్మానివి కాదు, ధర్మ రక్షకుడివి కాదు. నీవు ధర్మాన్ని రక్షించడంలో నిమిత్త మాత్రుడివి. అందరికీ నమస్తే అండి. ప్రమోషన్స్ చేయాలనుకుంటున్నా, సో ఎవరైనా ప్రమోట్ చేసుకోవాలనుకుంటే మీ బిజినెస్ అయినా లేకపోతే ఏదైనా సరే, లీగల్ నాట్ ఇల్లీగల్, కింద కనిపిస్తున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి ఓన్లీ వాట్సాప్ చాట్ మాత్రమే ఉంటుంది. సో మీరు కాంటాక్ట్ అయ్యి మీ ఇప్పుడు వచ్చే వీడియోస్లో మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు. అండ్ మీ వీడియో నచ్చినట్లయితే హైప్ ఇచ్చి మీరు లైక్ చేసి షేర్ చేసి మీ సపోర్ట్ చూపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ లవ్ యూ ఆల్. టాటా. వీడియో చూసి ఎంజాయ్ చేసేసి. హలో హలో, బై సెక్షన్ నుంచి మా కాల్ చేస్తున్నాను. బి సెక్షన్ గారు చెప్పండి. ఏం చేస్తున్నారండి ఏ సెక్షన్ గారు? నేను నేను చదవట్లేదు. మీ బాక్స్ తెలుసు కదా, బి సెక్షన్ కాదు. అవును, చదువుకున్నా కూడా చదివిన వాళ్ళకంటే ఎక్కువ సంపాదిస్తున్నారు, ఎక్కువ పేరు ప్రతిష్టలు ముష్టి తెచ్చుకున్నారు కదా. ఏంటండి? పేరు ప్రతిష్టలతో పాటు చాలా సంపాదించారు కదా అంటున్నా. అవును, నేను అడగడం మర్చిపోయాను, మీరు బాక్సింగ్ లో ఎంత సంపాదిస్తారు? 30 crores 40 crores ఉంటాయి దాంట్లో మినిమం. అంటే ఇట్లా ఇయర్లీయా? వన్ డే అంత ఇన్కమ్ అదే 40 crores 30 crores ఉంటుంది అలా. అంత వస్తుందా? వన్ డేకే అంత అవుతుంది. మరి అంత వస్తే అమౌంట్ అంతా ఏం చేస్తున్నారు? అందరికి దాన ధర్మాలు చేస్తున్నారా? అదే అండి, దాన ధర్మాలు, వేరే వారికి ఎంతోటి సాయం, ఎవరికి పడితే సాయం ఇస్తాను. ముఖ్యంగా మా ఇంట్లో ఒక అతను ఉన్నాడు, అతనికైతే చాలా ఇస్తుంటాను. ఆయన ఏదేదో కారణాలు చెప్తుంటాడు, ఆయనకి ఏదో అంటాడు, దానికి దీనికి అంటాడు, బయట వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి, ఇంకో మా ఫ్రెండ్స్కి, వేరే వాళ్ళ పిల్లలకి, వేరే పెద్దవాళ్ళకి, ఇలా ముసలి వాళ్ళకి, మళ్ళా చిన్న హాస్టల్కి, చాలా చాలా రెడ్ లైట్ ఏరియా కూడా ఖర్చు పెడతారా? రెగ్యులర్ కంపల్సరీ వారికైతే ఇస్తాను, ఇచ్చేస్తాను. వెళ్తుంటారా రెడ్ లైట్ ఏరియాకి? నేను వెళ్తుంటా యాక్చువల్లీ, అఫ్ కోర్స్. ఎక్కువ సమయం అక్కడే గడుపుతారు అనుకుంటా మీరు రెడ్ లైట్ ఏరియాలోనే. నా పాట ఎక్కడే, నేను ఎప్పుడు అక్కడే గడుపుతుంటా. మీరు బాక్సింగ్ కూడా రెడ్ లైట్ ఏరియాలోనేనా నేర్చుకుంది? నేను అక్కడే మనకి ఎంత ఉన్నా అక్కడే ఫ్రీడమ్. అక్కడే ఏదైనా డిన్నర్ చేయాలన్నా, ఏదైనా మొదలు పెట్టాలంటే అక్కడి నుంచి మొదలు పెడతా. చాలా గ్రేట్ గా ఉందండి మీరు చెప్పడం, నిజంగా. నేను ఇలానే ఉండదండి. ఇప్పుడు మనం నచ్చినట్టుగా ఉండాలి, అర్థమైందా? మీ వాయిస్ బాగుందండి. సరే గానీ మీలో నాకు అన్ని గుణాలు నచ్చాయి. థ్యాంక్ యూ. ఒక గుణం ఒక్కటే లేదు మీలో. ఏంటది? అది మరి మీ అన్ని నచ్చాయంటారు, మరి ఒకటి లేదంటారు, ఎందుకండి అలా? మగ గుణం ఒక్కటి లేదు. మీరు చూడండి, మీకు అలానే కనిపి దయచేసి. సరే కానీ ఈ రోజు మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఏరియా అడ్రస్ చెప్తాను, మీకు ఆల్రెడీ ఐడియా ఉందనుకుంటా. మన పార్క్ ఉంది అక్కడ, బయట బెంచెస్ వేసింటారు కదా. వెంచర్ ఉంది కదా, రాజు వెంచర్, జీవి వెంచర్ అని ఉంది కదా. అదే జీవి వెంచర్ ఏదో. అక్కడ బయట బెంచెస్ వేసింటారు కదా. అవును, నేను కూర్చుంటా కదా, నేను మామూలుగా అక్కడ కూర్చుంటాను. ఏమైనా ప్రాబ్లం అక్కడ కూర్చోకూడదా? అక్కడ ఉంటే నేను వస్తాను, మీకు విషయం చెప్పేది ఉంది అందుకు. అవునా? నేను చెప్పాలని ఉండే, మీరే చెప్పేస్తున్నారు. అదే అందుకే మీరు అక్కడ ఎవరు రాకూడదు, మీరు ఒక్కటే ఉండాలా. ఎవరైనా ఉంటే నేను చెప్పలేను, ముందే చెప్తున్నాను. వస్తుందా ఆవిడ, మీ టీచర్ వైష్ణవి? లేదు, తను ఏదో క్లాసెస్ ఏదో ప్రిపేర్ అవుతుంది. అదే తను మాత్రం పిలుచుకొని రాకండి. సరే, నేను ఒక్కటే వస్తాను సింగిల్ గా స్కూటీలో.
ఓకే, ఎవరు రాకండి, నువ్వు ఎవరిని పిలుచుకురావద్దు, ఓకేనా? నేను ఎవరిని పిలిచాను, నా నేను ఎవరికి మనసులో మాట చెప్తాను. చెప్పేయాలని డిసైడ్ అయ్యాను. నేను కూడా వెయిటింగ్ ఫర్ యువర్, ప్లీజ్ ఒక్కసారి 1 minute. చెప్పేస్తారా? చెప్పేలానే ఉన్నాను, ఎందుకు టైం వేస్ట్ చేయడం ఎందుకు అని. నేను కూడా ఎందుకో ఎందుకో అనుకుంటాను. ఇందాక ఎందుకంటే మీరు జస్ట్ మీరు బాక్సింగ్ కెరీర్ లో అంత ఫేమస్. అవును, మీరు మైక్ టైసన్ తో ఎప్పుడైనా బాక్సింగ్ చేశారా? బాక్సింగ్ చేశాను కదండి, చాలా సార్లు చేశాను. మైక్ టెస్టింగ్ షో, ఆ షో చాలా. మైక్ టైసన్ తో గెలిచారా, ఓడిపోయారా? మనం ఫస్ట్ స్టార్టింగ్ లో ఓడిపోయాను. అంటే వేరే అక్కడ ఫ్రాడ్ జరిగిందండి. నా కళ్ళలోకి మొత్తం ఇంజక్షన్ ఇచ్చారు. అల్లలేకి ఇచ్చారా? కళ్ళలోకి ఇచ్చారు, నేను చూడలేను. చూడలేక ఆయన అంటే మీకు బాక్సింగ్ కళ్ళు మూసుకుంటే చేయలేరా? కళ్ళు మూసుకుంటే ఇంజక్షన్ వేశారు కదండి. ఇప్పుడు మీరు రెడ్ లైట్ ఏరియాలో కళ్ళు మూసుకొని చేయరా బాక్సింగ్? నేను చేస్తానండి, చేస్తాను. సరే, నేను మరి అయితే మీరు ఖచ్చితంగా. కళ్ళు మూసుకొని చేస్తాను. మీరు తిన్నారా? నాది అయిపోయింది, మీల్స్ చేశాను. ఆహా. మీరు? నేను కాక్రోచ్ తీస్తాను, ఏంటి? తినేస్తాను. కాక్రోచ్ తీసుకుంటాను. కాక్రోచ్ సేమ్ ఫుడ్ అది. అది న్యూలాండ్ లో తిని, అది ఆ ఫుడ్. అంటే మీ బాక్సర్స్ ఏవేవో తినాలి కదా బాడీ పెంచడానికి, స్ట్రాంగ్ ఉండడానికి. అదే కదా, నేను అలాంటి ఫుడ్ తీసుకుంటేనే బాడీకి అనేది ఎఫెక్ట్ గా ఉండదు, ఏమి ఉండదు అని. అందుకే ఇతర దేశాలకి ఎక్కువ తినాలి. అందుకు అక్కడి నుంచి ఫ్లైట్ల నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి ఫుడ్. ఏది తినకూడదా నువ్వు ఊరికే? ఏ ఏ హలో, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఏ కొజ్జముండా నువ్వు, నేను బూతులు మాట్లాడదు. నువ్వు పీ తినకూడదా, గీది తినకూడదా అని ఏమంటే మాట్లాడు. ఆడ ఏదో పిలిచాడని వెళ్ళిపోయిందిరా. చెప్పు తీసుకుని కొడతా, పనికి మనముండా, గొజ్జముండదనా, లోపడదనా, ఏమే ఓలా చేస్తాను ఏమన్నా. చెప్తున్నావు ఏం తిన్నావు? కాకరొచ్చులా? ఏ ఏ ఏ ఏ బేక్ కాకరొచ్చులు, బల్లులు, తొండా బిక్కులు, నీ బతుకంతా ఇట్లాంటి తినకుండా బతకడమే రా అడివి మనిషి. ఏ ఏ ఏ లోపడతానా సన్న. నువ్వు కూడా బట్టలు ఇప్పుకొని తిరుగు, ముందర టెంకాయ పీసు కట్టుకొని బట్టలు ఇప్పేసుకొని తిరుగు. ఏం మెంటల్ కే మెంటల్ దానా, లోపడతానా. ఏందో చెప్తాంది తను శ్యామల. చెప్పు తీసుకుని కొట్టేస్తాను ఈ అబ్బా పరికి మనముండా. నువ్వు ఎక్కువ అయిందనుకో. శ్యామల ఏందో చెప్తాంది, ఏం చెప్తాందిరా? నీకు అవసరమా? నీకు అవసరం ఏ గడిచిముండా, నీకు అవసరమా? నీకేమన్నా పనికి మాలదానా మళ్ళీ వెంచరు పార్కు ఏదో అంటుంది. చెప్పు తీసుకొని కొట్టేస్తాను. నువ్వు అన్ని దగ్గర అసలు ఏంది మాట్లాడలేదు, నువ్వు గమ్మనుండు. ఆ పాప ఏందో ఏమంటే ఫోన్ చేయలేదు, నేనే ఫోన్ చేసి ఏమే అన్నీ అంతే, తిన్నావని అడిగిన అంతే. కొడతలేదా హ్యాపీగా ఉందిరా, ఎందుకో ఏందే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు నీ కాపీగా ఉంటే నాకేంటి చెప్తున్నావే గాడిదముండా? ఏమనే కాదురా, శ్యామల హ్యాపీగా ఉంది ఎందుకో ఈ రోజు అంటున్నా. అవునా? దేనికి వచ్చింది? ఏమో మళ్ళీ బంగారు చేపుడు ఏమన్నా నాకు వీడియో కాల్ చేసినాడనేమో. ఏ బేవర్సమంట, లోపడదానికి వచ్చామంట, నీ ఎట్లాడదు కాదు. ఆ పాప చెప్పు తీసుకుని కొడతా, పనికి మలముండా బేవర్దానా. కాదు, నాకు చేసాడేమో హ్యాపీగా ఉందేమో అనుకుంటున్నాను రా. అది కొంచెం నీ చిల్లర మాటలు నువ్వు ఇవరి నుంచి చెప్పు నాకు ఏదైనా కదా. నువ్వు హ్యాపీ అవుతావా చెప్పు, పని చెప్తా. మెట్టి తీసుకుని 10 రేట్లు కొడతా బేపడుతుంది. అసలు ఫోన్ పెట్టి నువ్వు అసలు ఆ బాబుకి ఇందా లేదా? 600 కొడతావా? బంగారు చెప్పు నంబర్ పంపిస్తా. ఏ మెండగలు మాడిదేనా, ఎంత మందిని ముచ్చుతావు? ఇంకా బంగారు షాప్ ని లేపేస్తాను. ఏ మెండగలు తినవు నువ్వు, పెట్టి అసలు ఫోన్ పెట్టి. అసలు నువ్వేంటి తీసుకుంటున్నావు నువ్వు పల్లప్పుడు మధ్యలో? అసలు ఈ టైంలో పిలిచాడని పోయిందిరా. అసలు నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండడం ఏంది? పనికి మూలముండా, నువ్వు ఎట్లా చచ్చిపోయినావు? నేను క్లాసెస్ చెప్తా కదా, ఎక్స్ట్రా క్లాసెస్. దానికి కూడా నీకు కూడా ఇష్టం. అసలు ఫోన్ పెట్టి మాట్లాడదు ఇష్టం. అవసరం మెట్టి కొట్టేస్తా నాకు ఇంకోసారి. బంగారు షాప్ అయిపోయి 3 గంటలకు ఏసీ పెట్టమంటావా షాప్ లో? ఏ బేవర్స్ ఉంటా,
నోరు మూసుకొని ఫోన్ పెట్టి నీ గ్యాప్ పనికి మనం కూడా ఫోన్ పెట్టి నీ గ్యాప్ షాప్లోకి పోయి బట్టలు ఇప్పుతానే చల్లగా ఉంటదిరా. పెట్టే నీ గ్యాప్ పెట్టు పోను మళ్ళీ మాట్లాడుతావు లో ఫర్దన పెట్టు. నలుగురు ప్రేమ కోసమేను జీవి A few minutes later. ఎవరి పిల్లోడు సేమ్ వాడి శివగాన్ లాగే ఉన్నాడు. ఇట్లా రా ఇటు కూర్చుందిరా. మీరు మీరు మా అన్నలాగా ఉన్నారండి. మీరు మా అన్నలాగా ఉన్నారండి. మీరు ఈ తను కూర్చో. అక్కలా ఉంది. అక్కలాగా ఉందా? దాన్ని ఎందుకు ఎత్తకపోతున్నావు? అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. మీరు ఎవరండి ఎందుకు? ఇదెందుకు కుంపట్లు తెచ్చుకున్నావు? అసలు ఆ బట్టలేమి నాతో ఏమని చెప్పినాడు తెలుసా? యాడికి పోతాను అంటే బయట వాకింగ్ పోతాను, మనసు మంచిగా లేదు, గాలికి పోతా, కొంపలో ఎంతసేపు ఉండాలి ఇది అదని వచ్చినాడు. ఇద్దరు ఇంకోటి కూడా తెచ్చుకున్నాడే. తెచ్చుకున్నాడు ఆ షాపై దగ్గర అప్పు పెట్టి డబ్బులు తీసుకోకుండా పిలుస్తానా కూడా పలకుండా అట్లా వస్తాను అంట. ఏం తీసావేనాడంటే లిటిల్ ఆర్ట్స్ తీసిపోయినాడంటే నేను ఇంకోటి తీసుకొని వస్తాను. నేను ఇచ్చేసి వస్తాను. నువ్వు మ్యాటర్ బిస్కెట్లు తినేక కక్కుర్తిగా అవన్నీ ఇంట్లో ఎందుకు తెచ్చుకున్నాడు, ఇట్లా ఎందుకు కూర్చున్నాడు, ఎందుకు అబద్ధం చెప్పినాడు, ఏమేం చేస్తున్నాడో కనుక్కో. మళ్ళా వాడు ఏమైనా చేయలేనిది చేశాడంటే మనం ఇంటి మీదకి వస్తుంది. ఏందో లవర్ బాయ్ లాగా ఏందో లిటిల్ హార్ట్స్. నాకు లవర్ బాయ్ టైప్ ఏం కనపడలేదు. నాకేదో డెక్కాయిట్ దండుపాలెము దారిలో పోయే వాళ్ళని ఏదో నాకు లవర్ బాయ్ టైప్ ఏం కనపడలేదు. నాకేదో డెక్కాయిట్ దండుపాలెము దారిలో పోయే వాళ్ళని ఏదో చాక్లెట్లు ఇచ్చేత అందరికి ఏమైనా లైన్ వేద్దామని చెప్పి కూర్చున్నట్టు ఉంది. ఆ టెడ్డీ బేర్లు అన్ని పెట్టుకొని. చెట్టు ఎందుకు ఉందా? లేదు లెటర్ అసలు ఏం మళ్ళీ కాదు. ఈ చెట్టు ఎందుకు? అదేంది పర్యావరణాన్ని కాపాడండి అని అందరికి చెప్తున్నా. మరి క్యాంపెయినింగ్ చేయొచ్చు కదా, బోర్డు పెట్టుకుని అరుసు గట్టిగా. ఎట్లా చేద్దాం అనుకున్నావు? ఇప్పుడు పర్యావరణం ఇది అదేమి ఇది ఆ టెడ్డీ బేర్లకి బియర్స్ ని కాపాడండి అది అది కాదు. నేను వచ్చా నార్మల్ తీసుకుని వచ్చా. యాడ్ నుంచి 1 కిలోమీటర్ ఇది మోసుకొని వచ్చినాడా? సరే వాడు ఆటోలో వచ్చినాడు ఏదంటే వచ్చినాడు వాని ఇష్టం. మనం ఎందుకు వాడేదో ప్రశాంతత కోసం వచ్చినాం, మనం ప్రశాంతత కోసం వచ్చినాము. ఈడికేంటికి వచ్చినారు అదే పని కావాలి. ప్రశాంతంగా ఇలాంటి కొంపలో ఉండలేక ఇరిటేషన్ వచ్చినాం. చల్ల కూర్చుందా నేనే పిలుచుకొని వచ్చినా. అది నువ్వే గుడ్లు కూడా అన్ని ఏదైనా చెడు కొట్టేకుంటావు. బాగుంది గాలి అంతా. నీకు అవడలేదా? ఇటు రోజు ఇడికే వస్తానవా? అసలు నేను ఎప్పుడుకి రాను. ఇప్పుడు ఏదో ఊరినే అట్లా న్యాచురల్గా వస్తుంది. చల్ల కానీ ఏడుస్తాడు మళ్ళా నువ్వు తిన్నావని. ఇంట్లో ఉన్నాయి మా పిల్లులు ఏమన్నా ఏమవ్వలే. ఇంట్లో ఉన్నాయి మా పిల్లులు ఏమన్నా ఏమవ్వలే. పిల్లులు గొడ్ల కూడా తిని మళ్ళా ఉంచుతాడా? చల్ల ఇంటికి పోను వాడు. మేము ఇటు వచ్చేసినా కదా, ఇంటికి పో. ఇంటికాడ ఎవరు లేకపోతే బాగుండదు పో. నేను పోను. నాకు నువ్వేంద్రా వచ్చే మధ్యలో నాకొద్దు. ఫోన్ వచ్చి చూడు ఏందో మెసేజ్ వచ్చింది. నాకే కంపెనీ వాళ్ళు మెసేజ్ చేయించారు కానీ వీని ఇంటికి పంపిరా. పోరా ఇంటికి. మీరు వచ్చి గంట అయింటుంది. పో ఏం చేస్తావు? పో. ఆ వచ్చే టెడ్డీ పేరు ఎందుకు తెచ్చినోడే పట్టుకొని పోతాడు. తీసుకొని తప్పే ఇంటికి పోగా. అసలు పోకూడదు దీన్ని. మనశ్శాంతం కూర్చోవాలా. వేరే అంటే వేరే కాదు, కూర్చోవాలి ఎంత అంతే. కూర్చోపో, బాత్రూమ్ పోయి కూర్చోపో అంతే కదా. ఏం ముద్రస్తున్నాడా? నువ్వేంటికి ఇంటికి పోరా. బయటికి ఎందుకు తెచ్చినావు ఇవన్నీ? అవసరం. హలో ఫోన్ వచ్చింది. ఆడ ఏమైనా వచ్చింది ఫోన్. ఆడ ఆర్డర్ పెట్టినారు. నేను ప్రశాంతంగా కూర్చోవాలని వచ్చినాను. నువ్వు నేను ప్రశాంతంగా నేనేమన్నా కాదు. ఇంకా గుడ్ల మోడా
నాకు ఏకాగ్రతతో ఒక ఫీలింగ్ తో వచ్చాను, అర్థమైందా? కూర్చోట్లే కూర్చోరా మనం కూర్చుందాం. ఫోన్ ఏమి ఆర్డర్ కాదు, ఇది కాదు, జరిగేది కూడా కాదు. వెళ్తే వీళ్ళు ఎప్పుడు దూమ్ దొరికిపోతారో నాకు కాదు, ఇది కాదు, జరిగేది కూడా కాదు. వెళ్తే వీళ్ళు ఎప్పుడు దూమ్ దొరికిపోతారో నాకు. ఎక్కువ మాట్లాడొద్దు. మాకు చెప్పింటే ముగ్గురు వస్తా అంటే కదా కూర్చుంటాం. అసలు మీరు రావచ్చే ప్లేస్ కాదు ఇది, అసలు మీరు రావచ్చే ప్లేస్ కాదు ఇది. ఏం బూతుందా ఇదేమన్నా వచ్చే ప్లేస్ కాకపోతే నువ్వెందుకు వచ్చినావు? ఎప్పుడు కాదు నా జీవితం. ఓహో నేను ఆనందమని పడే రోజే లేదు మీ ఇద్దరు వల్ల. ఓహో నేను ఆనందమని పడే రోజే లేదు మీ ఇద్దరు వల్ల. ఓహో నేను ఆనందమని పడే రోజే లేదు మీ ఇద్దరు వల్ల. వాడు చూసాడు ఎట్లా మనకి చెప్తాడు. ఏంటికి వచ్చారనమ్మ జీతం ఇంత ఇంపార్టెంట్ లో కూడా. ఇప్పుడు ఎవరిదని ఇది ప్లేస్? ఇంటి బయట పెట్టేస్తా. ఓహో ఎందుకురా నీకు? వాడు వస్తాడు ఆర్డర్ తీసుకుని మెసేజ్ యాదో ఆర్డర్ వచ్చింది ఇంటికి పోయారు. మీరు ఓ సాగుండే ఏంది పెట్టుకున్నారు నాకేం తెలుసు. అంత సీరియస్ గా ఎందుకు అవుతాను? ఎవరు అక్కడ పెట్టేయండి అన్న ఒకసారి. నేను నంబర్ ఎవరు వస్తానరా? ఎవరు రారులేనా? ఇప్పుడు ఎవరు వస్తానో తెలియకుండా నేను ఆ బాబుని ఇంట పెట్టుకుని వస్తానా? అద్దాలు పెట్టుకుని వస్తా. మాట్లాడు. నాకు చెడగొట్టేది ఎట్లా ఏం కథ అనేది నా ప్లాన్ లో ఏమి చెడగొట్టేది ఎట్లా ఏం కథ అనేది నా ప్లాన్ లో ఏమి అత్తే పని పిలుచుకొని వచ్చావు నువ్వు. ముద్రష్ట మాడ నువ్వేంటి కొన్నావు దాన్ని లిటిల్ ఆర్ట్స్ నువ్వు. ఏం చెప్పినావు నువ్వు అసలుకే? ఎందుకు కొట్టారు? తినే కొట్టారు. నువ్వు అవలాలు చేయొద్దు. హార్ట్ లేను నువ్వే కొన్నాడు. హార్ట్ నేను ఎట్లా కొనాలా? నువ్వు అదే హార్ట్ నేను తెలుసు కాబట్టి నేను అట్లా ఎవరి కోసం కొన్నాను నీకు తెలుసు. నిజంగా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు. అందుకు ఎందుకు పిలుచుకొస్తా చెప్పు? అదే పని కాల్చిన ఏమన్నా ఇప్పుడు రాలే. ఇప్పుడు ఏంటికి వచ్చింది? ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే ఎవడు చెప్తాడు? ఆ పాప ఉంటే ఆ పాప రాదు కాబట్టి ఇటుకి చెప్తాడు. ఆ పాప ఉంటే ఆ పాప రాదు కాబట్టి ఇటుకి ఏ ముద్రష్ట నువ్వు ఎట్లా పంపిస్తావు? పంపి నువ్వు చూద్దాము. ఏ గుడ్ల మాట నువ్వు అసలు నమ్మ జీతం కాదయ్యా, దీంతో కాదు జరగదు. ఏం చెప్పు ఇప్పుడు? ఒక్క నేను ఆడబోలేకు మేము కొద్దిగా కూర్చొని వస్తాను. నువ్వు ఆల్రెడీ ఛాన్స్ తెప్పించొద్దు. ఎవరు నన్ను అడిగి పెట్టినామని ఆర్డర్ ఇవ్వనా? ఎవరు నన్ను అడిగి పెట్టినామని ఆర్డర్ ఇవ్వనా? నువ్వు ఇక్కడికి గంట అయింది. ఇంట్లో ఉండి ఉండి మనశ్శాంతి లేదు నాకు కూడా. వేరేందా పోతాండ్రా నువ్వు? నువ్వు రోజు ఎట్లా వచ్చే ప్లేసే కదా బజారు. అర్థమైందా? మీరు ఆ ఇండ్లు అనుకో బజార్ లో ఏమో అరుస్తావు మళ్ళా. మీరు చేస్తాదే పోరా ఇంటికి. ఏం పని ఇక్కడ? టెడ్డీ బేర్లు ఇవన్నీ పెట్టుకొని ఇంట్లో ఎందుకు తీసుకొని వచ్చావు అసలు? ఫస్ట్ ఇంట్లో ఎందుకు తీసుకొని వచ్చి కూర్చున్నాడు ఇడా? ఎవరెవరు తోడు లేరు. నేను వచ్చేంత వరకు తోడు పెట్టుకోవాలనుకున్నా. నేను వచ్చినాను ఆ టెడ్డీ బేర్ తీసుకొని ఇంక వెళ్ళిపోతాడు. మనశ్శాంతి లేదు. ఎందుకంటే ఫస్ట్ నా ఆర్డర్ పోతుంది. బట్టలు ఆర్డర్ పెట్టుకున్నాను. అది ఆర్డర్ పని ఉందా? ఏముంటది? మీ ఊరు కూర్చోడానికి వచ్చాడు. మీరు సాగండి మా మీరు పోండి. ఇప్పుడు అంతా స్టైల్ గా వేసుకొని రావాల్సిన అవసరం ఏముంది? స్టైల్ ఆడుందిలే నిమ్మి. వాడు ఉతకనైనా ఉతకలేదా బట్టలు? అట్లే వచ్చినాడు. స్టైల్ ఆడుందిలే నిమ్మి. వాడు ఉతకనైనా ఉతకలేదా బట్టలు? అట్లే వచ్చినాడు. నువ్వు చిల్లర చేతిగా అవి నిన్నే వేసినా నేను ఉతికేకి. అవి వేసుకొని వచ్చేసాడు. గలీజు ముఖం వేసుకొని. ఇప్పిన బట్టలు వేసుకోవద్దని 100 సార్లు చెప్పింటాను. ఉతికైనా సావచ్చు కదా. ఉతికినప్పుడు ఎందుకు నిక్కర్తో రాల్సింది అట్లే. నేనదే అంటున్నా. మీరు చీప్ చేసేదా తప్ప ఏదైనా కొద్దిగా ఏదో ముందుకు వెళ్ళు. అట్లా పోండి. దానికంతా ఏమి ఆడ చేసిన మటన్ కీమా బాల్స్ తినుబో. ఇంకెంతకన్నా ఎవడు చెప్తాడు? తినడంలో కాదు కదే ఇది కలిసి నువ్వు తినేసే తిను అన్నం కూడా తప్పేనా? జన్మలో మంచి చేసిన కాదు. ఎందుకో టెన్షన్ పడుతున్నాడు. ఎవరైనా వస్తానరా? అవునా? మనకు తెలియకుండా శుద్ధ పూసన్ లాగా చేయదు నువ్వు. ఎవరైనా వస్తానరా? అవునా? మనకు తెలియకుండా శుద్ధ పూసన్ లాగా చేయదు నువ్వు. అర్థమైందా? మళ్ళీ కాళ్ళు ఎందుకు అట్టి ఉప్పుకుంటా? అట్టి కాదు వస్తే మళ్ళీ ఏంది చూసినాక నాకు మనసు తేలిక తెలుసా? అబ్బా ఇంకా జరగలేదా మ్యాటర్, నేను ఎంటర్ అయినాను కట్టి టైంకి. నేనే అబ్బా ఇంకా జరగలేదా మ్యాటర్, నేను ఎంటర్ అయినాను కట్టి టైంకి. నేనేమైనా మిస్ అవుతానేమో అని చెప్పి చాలా టెన్షన్ పడుతుంది. అసలు వీడు ఉన్నాడని నీకు తెలుసాడా? నాకు తెలియదు. నువ్వు తీసుకొస్తే వచ్చాను. నాకే తెలీదురా. నీకు తెలుసా? నీకు తెలుసా? ఈ చెట్టు కింద బాగుంటది అని చెప్పి పెట్టేదంతా పెట్టేసి మళ్ళీ కొంచెం సైలెంట్ కూర్చుంటావు నువ్వు. ఏదైనా కానీ జరగదు. ఇప్పుడు నాకు ఒకటి అర్థం కాలే. ఇది ఎందుకు అనేది ఒకటి అర్థం కావడం లేదు. అదే నేను నీకు ఎందుకు అనేది కూడా ఇక వెళ్ళిపోమను.
నువ్వే కార్లో కూర్చో నిమ్మి నన్ను అట్లా ఇన్సల్ట్ చేస్తే యా, నేను నేను అస్సలు ఇన్సల్ట్ లేదు. పోను. నేను నన్ను రెండు- ఎందుకు పొమ్మంటారు? చెట్టు కింద మంచి గాలి వస్తుంది. 2 నిమిషాలు పోయి కార్లో కూర్చో. వాడు ఏదో నాతో చెప్పాలని చూస్తున్నాడు. నువ్వు 2 నిమిషాలు పోయి ఏం కూర్చో. చెప్పాలని కాదులే, ఏంటి చెప్తాను నువ్వు ఎవరు చెప్పాలని చూస్తున్నావో కూడా నాకు తెలుసు. నాకు చెప్పాలని లేదులే. లేదు, నాకు తెలిసిపోయింది కదా, నువ్వే వచ్చా. కార్లో కూర్చోపు చెప్తా. నీకెందుకు టెన్షన్ ఎందుకు? చెప్పు, ఫ్రీగా మాట్లాడదాము. ఏం నీ ప్రాబ్లం ఏమి? ఏం చెప్పాలా? ఏం ముద్రష్మోడా నీకే చెప్పురా, తెలియదా? చిల్లర ఏం చెప్పాలా? ఏం ముద్రష్మోడా నీకే చెప్పురా, చిల్లర తెలియదా? ముఠాలోడా? ఏ ఏమి? కుట్లమో పాప అమ్ముతాడు నువ్వు. ఆ పాప కోసం నేను వచ్చాను. యా పాప? పాప కాదు, యా పాపరా? చిన్న పిల్లలకి ఏమైనా ఆడిపించేకి అది తీసుకొచ్చి చిన్న పాప. చెప్పు. చిన్న పాప అడిగింది ఇచ్చి, ఇది ఇచ్చి పోదాం అనుకున్నా. ఇచ్చేసి పోదాంపా. ఇది కాదు నేను చచ్చిపోతే, ఇది కాదు నేను చచ్చిపోతే, నేను ఇచ్చుకుంటా. నీకెందుకు ఆ బాధ? నీకెందుకు? కూర్చుంటే నీకేం బాధ? అంటే ఇంతకుముందు నిన్ను ఎవరు చూసి ఆడ? భయపడతారు. ఎవరు ఆడు స్కూటీలో స్కార్ఫ్ కట్టుకుని వచ్చి వెళ్ళిపోయారు వెనక్కి? వచ్చి పోయరా? ఎవరో వెళ్ళిపోయా. దొరకదు కాదు పో. ఏమే? ముద్రచ్చిపోడా వనమ్మ జీతం. దొరకదు కాదు పో. ఏమే? ముద్రచ్చిపోడా వనమ్మ జీతం. ఏమే? పరిగెత్తన్న పోయి చూసిరా పో. ఎవరు? అది యా పాప? ఎవరు ఆ బాబా? స్కూటీలో వచ్చింది, స్కార్ఫ్ మొగానికి స్కార్ఫ్ కట్టుకుంది. అప్పుడే ఆ బాబు చూడబట్టే. ఏదైనా మంచి జరిగేది ఏమైనా ఉంటుంది? ఏమైనా పోతున్నావు? ఏమన్నా ఏమైంది ఇప్పుడు? దూరం కొట్టుకొని ఇంటికి వచ్చాను. మళ్ళీ దీంట్లో ఆ బాబు ఆల్రెడీ టైంలో నెమ్మ జీతమా? నెమ్మ జీతం వచ్చే ఉండేది కూడా బాగా ఉండేది. నెమ్మ ఆ బాబా 2 నిమిషాలు ఆడ ఆగి చూస్తుంది. నేను ఇట్లా చూసి ఇట్లాంటి అని, నేను ఇట్లా చూసి ఇట్లాంటి అని. నువ్వు ఎవరు అడువా? అసలు ఏడికి వచ్చినా నువ్వు? ఎవరు ఆ పాప? నా పాప కాదా? నువ్వు ఎవరు అంటానా? నీకు నాకు సంబంధం లేదు. నువ్వు సంబంధం లేదు. మళ్ళీ ఏడుకున్నావు నువ్వు? చెట్టు కింద నువ్వు అవసరంతో మాట్లాడుతూ ఇప్పుడు ఆ బాబా ఎక్కువ ఇట్లా అయిపోతుంది ఈ చూస్తుంటే మధ్య. ఏమి వెళ్ళిపో అన్న తప్పేముంది? ముద్రష్టమా? మళ్ళీ ఆ పాపకి నీకేం సంబంధం? నువ్వు ఏదో ఒక బయట వ్యక్తిని, ఒక ఆడపాపని, ఒక మహిళని నువ్వు అంత హింసిస్తున్నావే. కూర్చొని అంత దూరం కూర్చున్నానా? అంత ఆనందమా చేస్తాను నువ్వు. ఆ బాబు ఒక ఎందుకు హత్య బెలూన్? చేసి, ఆ బాబు ఏంది వీళ్ళ బెలూన్ ఏదో కలర్ ఏదో లెటర్ ఏదో పట్టుకొని వచ్చింది. ఎవరు? ఎవరో పాపం అంత నేను జీతం లెటర్ పట్టుకుని కూడా వచ్చిందా? ఏదో కలర్ది లెటర్, నా డెకరేషన్. జీతం ఒక అమ్మాయి ఇప్పుడు ఏమైందిరా? ఎవరేం చేసినారా? కొంప ముచ్చేస్తావా గుట్లలో? నా పెట్టుకు వాకెన్లో నువ్వు నేనా? నువ్వు దూరం నువ్వు నా బట్టుకొట్లు బూత్ పోతాను మళ్ళా. బట్టుకొట్లు బూత్ పోతాను మళ్ళా. ఏం జరిగింది? నా లైఫ్ లో ఏ దారి కలిసింది? ఇప్పుడు ఈడ కూర్చున్నావు, ఆ బాబా ఆడ నుంచి చూస్తుంది. ఆ బాబా ఏమైనా కూర్చుంటుందేమో, నేను డిస్టర్బ్ చేయకూడదని చెప్పి వెళ్ళిపో అన్నా. నా జీవితంలో ఏంది జరగకూడదు అంటారా అదే జరిగి చూపిస్తుంది. జీవితంలో ఏంది జరగకూడదు అంటారా అదే జరిగి చూపిస్తుంది. అది నువ్వు చచ్చినావు కదా, నువ్వు ఉన్న చోరున ముందు ఏంది జరగదు. అసలు ఇప్పుడు సీరియస్ జరిగేది కూడా రానివో. ఏం నీకు అంత కుట్రా? కూల్గా మాట్లాడతావు. బొడ్రా వేసేయి, నేను చంపేసేయి. బొడ్రా వేసేయి, నేను చంపేసేయి. చంపేమని చంపేస్తా. బండ్రా ఎద్దునా? అదే నువ్వు అదే నువ్వు మొగ పుట్టింటే అదే మాట మీద నిలబడతావు. ఇక్కడే వేస్తా బండ్రా. ఇప్పుడు ఈ చంపే అవసరం ఇప్పుడే బండ్రా ఏమంటావా? మాట దబ్బు అడుగు. ఇప్పుడు కొట్టుకోవద్దు, ఏడండి ఇంట్లో కొట్టుకో. ఇంట్లో ఏమంటావు? బండ్రా వేసేయి. నిద్రపోయినాడు ఇప్పుడే తేడా. కొట్టే ఇప్పుడే కాదు. నిజంగా ఈరోజు రాత్రి బండ్రా అయితే నెత్తి మీద లేకపోతే మళ్ళా ఏమరా నువ్వు ఇంత ఏంటికి వేస్తావు? నువ్వే ఏంటికి వేస్తాను అంటారా? నీవు ఏడుస్తావు వల్ల. ఏంటికి వేస్తావు? ఏంటికి వేస్తాను అంటారా? నీవు ఏడుస్తావు వల్ల. నేనే చంపేస్తా నిన్నే. అది కూడా ఛాలెంజా? చూస్తాండే మళ్ళా ఈరోజు రాత్రికే మళ్ళా నువ్వు బతుకుతావో చెడ్డ పేరు నాకు పోయినాడు, అయిపోయిన చంపినాడు. మళ్ళీ చెడ్డ పేరు వల్ల నాకు రాలే. నువ్వు తీసుకోద్దా చెడ్డ పేరు? నేను తీసుకొని వేరే ఊరికి పోయినాడు, వాడు వీళ్ళు చంపేసినాడు. ఇప్పుడు నేను చంపుతా కదా. నువ్వు చంపిపోయి నేను వద్దు. నేను అట్లా నాటకాల ఏమన్నా కూర్చున్నావు ప్రశాంత చెట్టు కింద కూర్చో. అయినా ఫ్యామిలీ నువ్వు ఒక లెక్క పాపని నువ్వు బెదిరించి సైకిల్ చేసి నువ్వు ఆట సింబల్ చేసి ఆట చూపించావంట. సింబలా? ఇట్లా ఎవరు? నువ్వు చూపించావంట. నువ్వు ప్రపోజ్ చేసి వచ్చినావంట.
అవ్వ కంప్లీట్ ఎవరు ప్రపోజ్ ఎవరు హార్ట్ సింబల్ నేను అనిండేది అయిపోయి చూపించాడు అనే ముద్దు పెట్టినాడు ఇట్లా ఇట్లా ఇచ్చాడు అని చెప్పి అనుకుంటూ ఏడ్చుకుంటా అన్నారు బాగోమని ఏడ్చుకుంటూ పోయి ఫోన్లో మాట్లాడి ఏడ్చుకుంటూ మొత్తం ఇప్పుడు స్కూటీలో మొత్తం ఈనేసి వచ్చిన కింద పొరలాడే నాకు న్యాయం చేయండి అని ఏడ్చుకుంటా సర్లే ఎవరో ఇద్దరు పెద్ద మనుషులు పెట్టి నేనే న్యాయం చేపిస్తాను నేను చేసిన తప్పుకి నేనే చేసుకోవాలో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడి నేనే న్యాయం చేపిస్తాను నేను చేసిన తప్పుకి నేనే చేసుకోవాలో లేకపోతే ఏదో ఒకటి మాట్లాడి ఏమి ముద్రష్టమాడా మళ్ళీ నువ్వే కదా న్యాయం చేయమంటావు ఎట్లా చేసుకుంటావు నువ్వేమన్నా నేను లవ్ సింబల్ పెట్టి పిలిచినా కదా నీకు పెళ్ళైంది కాదు నేను లవ్ సింబల్ పెట్టి పిలిచినానా ముద్దు పెట్టినానా ఉండు కూర్చో నా బాబు కార్లో ఇదే మాట ఇప్పుడు చెప్పు చేసుకుంటానని ఓకే ఆడిచేది కాదు ఇప్పుడు ఆడు నేను మాట్లాడాడు నువ్వు సైలెంట్ కూడా చెప్పు కూర్చో అట్లా ప్రేమ చూపి ఇట్లా వాళ్ళు ఉండవల్ల ఇట్లా వాళ్ళు ఎక్కువైపోతారు ఆ అమ్మకి ఎవరో పోతాంటే చున్ని కట్టుకుని వచ్చింది ఇట్లా చూపించి ముద్దు ఇట్లా ఇచ్చినాడు చేయుడు నువ్వు నమ్మవు నీకు నువ్వు పోతావు పో నువ్వు ఇప్పుడు ఇందాక కూడా అన్నాడు చేసుకుంటాను ఇంటి వాళ్ళతో మాట్లాడిపో కాల్చింది చేసుకుంటాను అన్నాడు ఒట్టు ఆడు పేలు బిక్కారి వాడు చెప్పి అవును నేనంత క్యూట్గా ఆడుతావు మళ్ళా నువ్వు మళ్ళా ఇప్పుడు నీ ప్రాబ్లం ఏరా అడకంటే మళ్ళీ ఆడుకోకుండా మళ్ళా అట్లా అమ్మాయి ఏడ్చుకుంటూ పోయి ఏడు చచ్చిపోతున్నాడు పోయి పాయ అడుగు మనం కాపాడు ఈ మాట అన్నాడు ఎట్లా పోయిందా పాప మీ ఇద్దరం పోయి కాపాడతాము నువ్వు చెప్పు ఎట్లా పోయిందో చెప్తే నేను ఇద్దరం పోయి కాపాడదాం మా పాపని అసలు ఏం మ్యాటర్ ఏం జరిగింది అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఈ పక్కనే ఆ పాపని అడుగు ఆ పాప బండ్లు ఎట్లా పోయింటుందో ఏడ అపార్ట్మెంట్ల కాడి పోయింటుందో అనేది కూడా నాకు తెలుసు ఇప్పుడు పిలిచపోయి చూపించమంటావా ఇప్పుడు పిలిచపోయి చూపించమంటావా ఎవరు వచ్చినది బండ్లు నేను లవ్ కిస్ పెట్టినా నేను రుజువు చెప్తున్నా ముగ్గురం బదాము నువ్వు ఎట్లా తిప్పి మార్పిచ్చే రకమే గానీ ముగ్గురం బదాము ఇప్పుడు బండ్లో వచ్చిన పాప దగ్గరికే పోయి అడుగుదాం మీకు జరిగింది ఈ మ్యాటర్ అని నువ్వు చెప్పేది నాకు అసలు ఎవరో ఇట్లా వచ్చింది ఆ పాప ఆడ ఆగింది చూస్తుంటే ఏమి అడిగినాను ఏం మాట్లాడు సరే వెళ్ళిపోనే ఏమీ అనలేదు నువ్వు నమ్మవులే మేమేం చేయగలం కానీ వాళ్ళ ఇంటికాడికి పోదామా చేసుకుంటా వాళ్ళ ఇంటికాడికి పోదామా నువ్వు పెట్టుకొని కూడా వాళ్ళ ఇంటికాడికి పోదామా ఆ పాప ఇంటికాడికి రా ఏంటికి నేనేమో చేసుకుంటానని అడిగిన ఆడపిల్ల జీవితాన్ని నాన్ చేసే సిగ్గు మానం ఏమన్నా ఉందా నీకేమన్నా ఆడ బాబు పోయి నువ్వు అడగాలంట ఇంకా చూడు ఏమన్నా అర్థమవుతుంది కా నువ్వు అడగాలంటే నాకు ఇచ్చి చేయమని అడగమంటే ఏం చేయలేదు కాబట్టి భయం లేకుండా ఇప్పుడు ఇందాక అన్నాడంటే మళ్ళీ నువ్వు అనలేదంట ఆటో వచ్చింది పద ఇంటికి వెళ్ళు ఎవరు నువ్వే మీరు చావండి మీరు దుమ్ తల్లి కొబ్బరికి నువ్వు ఎంతసేపు ఉన్న రారు ఒకసారి వెళ్ళిపోయినారు అది సీరియస్ గా చెప్పినాము కాబట్టి రారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఆ పిల్లోడు చిన్న పిల్లోడు అంటలే పదామా బయలుదేరదామా నీకు ఇంకా అర్థం కాలే అయిపోయింది మ్యాటర్ ఏం కరు నమ్ముతావని నన్ను పిలిచి సరే వాడు రానంటున్నాడు నీవు వేరే వాళ్ళతో మాట్లాడే పని ఉంది వాళ్ళ కొంపలో ఆడబాబుని ఎట్లా ఇడిచి పెడతారు ఏడాడో చెట్ల కింద పోయి కలిసామని మాట్లాడుకోవడం ఏందో అవన్నీ ఎట్లా చేస్తావు వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఇడిచిపెట్టినారు ఆ బాబుని అనేది పోయి మేము మాట్లాడతాము ఏం మాట్లాడతాను నాకు ఇంత కూడా అర్థం కావట్లేదు అర్థమయ్యే వాళ్ళకి అర్థమైంటుంది నీకు అపార్ట్మెంట్ కాడి తీసుకుపోయో నువ్వు ఇప్పుడు రావు కదా నువ్వు రావా ఇప్పుడు నువ్వు అది పట్టుకొని బయలుదేరుతున్నావు లేదా ఇంటికి మన ఇంటికి లేదంటే వాళ్ళ ఇంటికి కాడికి పోతాం మేము మళ్ళీ తీసుకో టెడ్డీ బేర్ తీసుకో ఆ టెడ్డీ బేర్ బయట పంజాబ్ దొరికింది దాన్ని పక్కన పెట్టుకుంటే ఇంకా బాగుండేది నా లైఫ్ లో ఏం జరగలేదు ఏం జరగలరా నీకు మీరిద్దరు నువ్వు బా మేము వస్తాం బా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా అబ్బా హ్యాపీ కదా బాగా నవ్వుతారా అద్దాలు బాగున్నాయిరా 5,000 నమ్ముతారా ఎంత జిమ్మి 4,000 4
అయిపోయి సైట్కి వచ్చింది. నీకు ఫోన్ 100 రూపాయలకి ఏమేమి వస్తాయో అపార్ట్మెంట్ కాడ ఇప్పిస్తా నేను ఇప్పుడు పోయి రా బదాం రా ఎంతసేపు నీడే ఉంటావు. కూర్చుందామే చల్లగా ఉంటది. నువ్వు వెళ్ళిపా నడుస్తానండి.